ఆరో వల్లి విషయాల్ని ప్రారంభించి మాట్లాడుతున్నాం. సర్వోత్తమత్వాదూర్ధ్వం తన్మూలం సంసార శాఖినః దేవమానుష పశ్వాద్యా శేఖాస్తస్యాధమామతాం. ఊర్ధ్వమూల మధశాఖం అనేటువంటి దానికి అనుగుణంగా కఠోపనిషత్తులో చెప్పినటువంటి మంత్రానికి అనుగుణంగా విద్యారణ్యుల వారు మనకి చెప్తున్నారు. తత్వ ఆత్మ సర్వోత్తమత్వాత్, అన్నింటికన్నా ఉత్తమమైనటువంటిది అవటం వలన, ఊర్ధ్వన్ జగత్తునకు మీదనున్న మూలం వేరు వంటిది. అంటే అది వేరు లాంటిది. వేరు మీదన ఉండదు కదండి, కిందన ఉంటుంది కదా. అంటే ఇక్కడ కాస్తంత లోతుగా విచారణ చేస్తారు. అది మన విచారణ చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ మూలం అనేటువంటిది మీదకు ఉంటుంది. అయితే సంసార శాఖినః, సంసార శాఖలు కలిగినటువంటిది ఈ జగత్తు. సంసారం అనేటువంటి శాఖలు కలిగినటువంటి ఈ జగత్తు దేవమానుష పశ్వాద్యాహ, దేవతలు, మనుష్యులు, పశువులు మొదలగు వారు తస్యా జగత్తునకు శాఖాహ, శాఖలు, కొమ్మలు, అధమాస్యుహు, దిగువనుంటారు. ఏమండి, మూలం మీదకుంటుంది, కొమ్మలు కిందకుంటాయి. మూలం ఏమిటండి అని అంటే ఆత్మ, కొమ్మలు ఏమిటండి అని అంటే దేవతలు, మనుష్యులు, పశువులు మొదలైనటువంటి జగత్తు సంబంధమైనటువంటివి. ఆత్మ అన్నింటికంటే మీదని ఉత్తమమైనటువంటిది అవటం వలన మూలము అది మీదనుంటుంది. సంసార శాఖలు కలిగినటువంటిది జగత్తు. దేవతలు, మనుష్యులు, పశువులు ఆ జగత్తుకు శాఖలు, అవి దిగువనుంటాయి అని భావిస్తారు. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం అనేటువంటి గీతాశ్లోక విషయాన్ని ఇక్కడ స్వీకరించారు అంటారు. అంటే కఠోపనిషత్తే గీత కన్నా ప్రాచీనమైనటువంటిదిగా మనం చెప్పాలి. కాబట్టి కఠోపనిషద్వాక్యాన్నే కృష్ణ పరమాత్మ చెప్పాడు అని చెప్పాలి. ఎందుకంటే ఉపనిషత్తులు అనేటువంటివి వేదాంతములు, వేదముల తర్వాతకి చివరన ఉన్నటువంటివి. భారతంలో ఉన్నటువంటిది భగవద్గీత. భారతం కన్నా వేదాలు ప్రాచీనమైనటువంటివి. భారతం అనేటువంటిది వ్యాస భగవానుడు ద్వాపర యుగంలో అనుగ్రహించినటువంటి గ్రంథం. దాంట్లో కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి గీత అనేటువంటిది అర్వాచీనమైనటువంటిది, కఠం ప్రాచీనమైనటువంటిది. అంటే వేదాంత విషయాల్లో ప్రాచీనత్వము, అర్వాచీనత్వము అంటే ఆధునికత్వము చెప్పవలసి వచ్చినప్పుడు గీత, బ్రహ్మసూత్రములు వ్యాస భగవాన్ యొక్క అనుగ్రహం కాబట్టి అర్వాచీనములు. ఉపనిషత్తులు అనేటువంటివి వేద విషయములు కాబట్టి ప్రాచీనములు. వేదం ప్రాచీనమైనటువంటిది, అలాగే ఉపనిషత్తులు కూడా ప్రాచీనమైనటువంటివి. మనం ప్రామాణికత్వాన్ని మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతామంటే, వీళ్ళ నాన్నగారు ఇతల్లా ఉండి వాళ్ళు అందరం వీళ్ళ నాన్నగారిలాగే ఈ అబ్బాయి కూడా ఉన్నాడు అంటాం. వాళ్ళ నాన్న ముందున్నాడు, తర్వాత అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ నాన్నలా అబ్బాయి ఉన్నాడు అంటాం, కానీ ఈ అబ్బాయిలాగే వీళ్ళ నాన్న కూడా ఉండేవాడని అనం. ఎందుకోసం? తండ్రి గుణాలు కొడుకు వస్తాయి, కానీ కొడుకు గుణాలు తండ్రికి రావు. కాబట్టి ఊర్ధ్వమూలం అవాక్శాఖ యేషోశ్వత్థ సనాతన తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవ అమృతమస్నుతే ఉచ్యతే అనేటువంటిది కఠోపనిషత్తులో మంత్రం. కాడను బట్టి చెట్టును చెప్పేటువంటి విధంగా సంసారం అనేటువంటి కార్యరూప వృక్షాన్ని బట్టి దాని మూలమైనటువంటి బ్రహ్మాన్ని చెప్పడం ఇక్కడ ప్రారంభిస్తున్నారు ఈ ఆరో వల్లిలో. అవ్యక్తం మొదలు స్థావరం చివరగా కలిగినటువంటి సంసార వృక్షము అంటే అవ్యక్తము మొదలుగా కలిగినటువంటిది, స్థావరము చివరగా కలిగినటువంటిది. ఈ అవ్యక్తానికి సంసార వృక్షానికి, ఈ అవ్యక్త సంసార వృక్షానికి ఊర్ధ్వ మూలము అంటే మీదనే మూలం ఉన్నది. ఏమిటి ఆ ఊర్ధ్వం?
తద్విష్ణో పరమం పదం అని చెప్పినటువంటి ఉత్తమ స్థానం. దాన్ని తద్విష్ణు పరమం పదం అని ఇదే ఉపనిషత్తులో మనం మంత్రాన్ని కూడా చెప్పుకున్నాం. అది వేద మంత్రమే. అంటే సాధారణంగా భగవద్గీతకు అర్థం చెప్పండి అని ఎవరైనా అడిగితే ఉపనిషత్తుల్ని ఆధారంగా చెప్పాలి. బ్రహ్మసూత్రానికి అర్థం చెప్పండి అని ఎవరైనా అడిగితే ఉపనిషత్తుల ఆధారంగా అర్థం చెప్పాలి. శంకర భగవత్పాదుల వారు కూడా ఉపనిషత్తులు ప్రమాణంగా చేసుకొని బ్రహ్మసూత్రాలని వ్యాఖ్యానం చేశారు, బ్రహ్మసూత్రాలని కల్పించారు, బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానాన్ని కల్పించారు. వ్యాస భగవానుడు బ్రహ్మసూత్రాలు చెప్పినప్పటికీ ఆ బ్రహ్మసూత్రాల్లో ప్రతి సూత్రానికి మనం ఎక్కడ ఉపనిషత్తుల్లో ఏమిటి చెప్పారు అన్నటువంటి దాన్ని తిరగవేసే మాట్లాడతాం, చూసే మాట్లాడతాం. అంటే ఉపనిషత్తుల కన్నా ప్రమాణమైనటువంటి విషయం మరొకటి లేదు. అయితే ఏమండి మరి భగవద్గీతను ఎందుకు చెప్తున్నారండి, లేకపోతే బ్రహ్మసూత్రాలు ఎందుకు చెప్తున్నారండి అని అంటే, ఉపనిషత్తుల్లాగా అర్థం చేసుకోవటం కష్టమైన తర్వాతను బ్రహ్మసూత్రాలు చెప్పబడ్డాయి. బ్రహ్మసూత్రాలని కూడా ఎంత వ్యాఖ్యానం చేసినా ఇంకా లోతులు ఉండిపోతూ ఉంటే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీత శ్లోకాల్ని అనుసంధానం చేయటం ప్రారంభించారు. ఇటీవలి కాలంలో భగవద్గీతని చాలా లౌకికమైనటువంటి గ్రంథంగా, అంటే అదేదో మనం అందరికీ అందిద్దాం అన్నటువంటి ప్రయత్నంలాగా దాన్ని లౌకిక అర్థంతో వాడుతున్నారు. అలా వాడకూడదు. అది పూర్తిగా బ్రహ్మ పదార్థానికి సంబంధించినటువంటి గ్రంథం. బ్రహ్మ పదార్థంలో తెలుసుకోవటంలో 3 మార్గాలు ఉన్నాయి. 1 ఉపనిషత్తులు, 2 బ్రహ్మసూత్రములు, 3 భగవద్గీత. వీటిని మూడింటినీ కూడా 3 మార్గాలు అంటాం. ఆ 3 మార్గాల్లోని ప్రమాణమైనటువంటిది అంటే మొట్టమొదటి ప్రమాణమైనటువంటిది ఉపనిషత్తులే. కాబట్టి తద్విష్ణో పరమం పదం అనేటువంటిది మూలం. సంసారం చెట్టు అంటే సంసారం ఛేదింపబడేది అని అర్థం. వృక్షము అన్నటువంటి శబ్దానికి అర్థం ఏమిటంటే ఛేదించబడేది అని. సంసార వృక్షము అంటే సంసారం ముక్కలయ్యేది అని అర్థం. ఈ సంసారం జన్మ మరణ జరా శోకాది అనేక అనర్థాలతో కూడుకున్నటువంటిది. ఈ సంసారంలో పుట్టడం ఉన్నది, చావు ఉన్నది, ముసల్తనం ఉన్నది, దుఃఖాలు ఉన్నాయి. అంటే వేదాంతం మాట్లాడుతూ ఉంటారు, కష్టం వచ్చినప్పుడు ఎందుకు ఈ కష్టం వచ్చింది, నాకే ఈ కష్టాలు వచ్చాయి, ఎవరికి ఈ కష్టాలు రాలేదని ఏడుస్తూ ఉంటారు. శోకం శరీరానికి సంబంధించినటువంటి శోకం బ్రహ్మజ్ఞానులు కూడా అనుభవిస్తూ ఉంటారు. అందుగురించే రామాయణంలో రాముడి కోసం మాట్లాడుతూ ఉన్నప్పుడు నిత్యం శోకపరో రామ నిత్యం ధ్యానపరాయణ అన్నాడు. నిత్యం శోకంతో ఉంటాడు, నిత్యం ధ్యానంలో ఉంటాడన్నాడు. రెండెలా కుదురుతాయండి? ధ్యానంలో ఉంటే శోకం ఉండదు, శోకంలో ఉంటే ధ్యానం ఉండదు. రెండు ఎలా కుదురుతాయండి? అదే పరమాత్మ. పరమాత్మలో మాయ కలిసి ఉంటుంది కాబట్టి, పరమాత్మ మాయతో కూడి ఉంటుంది కాబట్టి శోకం కనిపిస్తుంది, ధ్యానం కనిపించదు. అలాగే ఇక్కడ ఈ సంసారం జన్మ మరణ జరా శోకాదులతో కూడుకున్నటువంటిది, ప్రతిక్షణం మార్పు చెందుతూ ఉంటుంది. ఈ సంసారం కనిపించిన నశించేటువంటిది, అనేక రకాల నాస్తిక భావాల్ని కల్పిస్తుంది. ఉన్నాదా లేదా, పరమాత్మ ఉన్నాడా లేడా అన్నటువంటి అనుమానాన్ని కల్పిస్తూ ఉంటుంది. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు అంటాడు, కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో. అసలు ఇంతకీ ఉన్నాడంటారా, పరమాత్మ లేడంటారా? బ్రహ్మజ్ఞానులకు కూడా ఒక్క చిన్న పిసరు భ్రాంతిని కలిగించేటువంటిది బ్రహ్మజ్ఞానం. చాలా కష్టం. అదే అందరం బ్రహ్మజ్ఞానులాగా అన్నీ తెలుసును అనుకుంటున్నాం, కానీ ఇలా తెలియదండి. తపస్సు చేత తెలియబడుతుంది. తపసా తద్విజిజ్ఞాసస్వ అని మనం చదివాం, తైత్రీయోపనిషత్తులో చదివారు మీరు.
మేము కూడా విన్నాం. తపసా తద్విజిజ్ఞాసస్వ, తపస్సు చేతి తెలుసుకుంటారా అన్నారు. అసలు తపస్సు ఏమిటి? తపస్సు అంటే ఏమిటండి? అంతరింద్రియాల యొక్క నిగ్రహంతో చెయ్యబడే దాన్ని తపస్సు అంటారు. బాహ్యేంద్రియ నిగ్రహంతో చెయ్యబడే దాన్ని జపం అంటారు. జపం చెయ్యడమే అలవాట్లేనటువంటిది కలియుగం. ఏమయ్యా జపం చెయ్యంటే వాడు తావళం పట్టుకుంటాడు, తిప్పుతూ ఉంటాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వంకాయలు వచ్చే ఒకసారి చూడు, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తోటకూర కూడా కేకేస్తున్నాడు. ఓం నమ శివాయ, తోటకూర, వంకాయ, ఇలా ఉంటాయి. ఇప్పుడు కాలం జపాలు. జపాలకే ఇంద్రియ నిగ్రహం లేదు, బాహ్యేంద్రియ నిగ్రహమే లేదు. అంతరింద్రియాలు మనోబుద్ధి అహంకార చిత్తాలని నిగ్రహంలో పెట్టే తపస్సు అనేటువంటిది కలియుగంలో ఎక్కడి నుంచి దొరుకుతుందండి? ఎలా సాధ్యం అండి? అలా అసాధ్యమైనటువంటి తపస్సు చేత పొందదగినటువంటి బ్రహ్మాన్ని మేము పొందేశాము, మేము ఇదిగో మీకు బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చేస్తున్నాము. ఏమిటి ఇచ్చేయడం? వీడు పొందింది లేదు, వీడు ఇచ్చింది లేదు. ఏమండి? చాలా మంత్రశాస్త్రం తెలిసినవాడు, సంస్కృతంలో మహావిద్వాంసుడు, వేదాంగాలు చదువుకున్నటువంటి కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఎంతో ఉపాసన చేశాను కానీ పరబ్రహ్మాన్ని పొందగలిగేటువంటి స్థితికి వెళ్ళలేకపోతున్నాను, ఏం చేయమంటారు అని అడిగారు. అది అంత సులభం అయితే అందరూ దాన్నే పొందేస్తారండి. మనం మాటలు చెప్పినంత సులభంగా ఉండవు. ఏదో ఉపన్యాసాల్లోనో, పుస్తకాలు రాయడాల్లోనో, లేకపోతే వ్యాసాలు రాయడంలోనో మనం నిష్ణాతులమి. ఏదో అక్కడిదిక్కడో ముక్క, ఇక్కడో ముక్క, అక్కడో ముక్క, అక్కడో ముక్క పెట్టి ఇదిగోటని చేతిలో పెట్టేస్తే ఇదే బ్రహ్మం కాదు. బ్రహ్మాన్ని పొందాలంటే తపస్సు కావాలి. అంటే తత్వజిజ్ఞాసులు కూడా ఇదమిద్ధంగా నిర్ధారించడానికి వీలు కానటువంటిది, తత్వాన్ని తెలియాలన్నటువంటి వాళ్ళు కూడా ఇదిగో ఇది ఇలా ఉంటుంది అని నిర్ధారణ చేయటానికి వీలు కానటువంటిది, వేదాంతుల చేత నిర్ధారింపబడనటువంటి మూల సారం కలిగినటువంటిది. వేదాంతులైనటువంటి వాళ్ళు దాని యొక్క మూల సారాన్ని నిర్ధారణ చేస్తారు. అంటే ఉపనిషత్ తత్వజ్ఞులైనటువంటి వాళ్ళకి, ఉపనిషత్ తత్వజ్ఞులకు, ఉపనిషత్తులు చదువుకుంటే కాదు, ఆ తత్వం తెలిసినటువంటి వాళ్ళకి ఆ మూలం ఏమిటి అన్నటువంటిది తెలుస్తుంది. అవిద్య కామకర్మ అవ్యక్త బీజాల నుండి పుట్టినటువంటిది. పరబ్రహ్మము యొక్క విజ్ఞాన క్రియాశక్తులు రెండింటితో కూడినటువంటి హిరణ్య గర్భుడు దానికి అంకురం. దాని బీజం ఏమిటండి అంటే హిరణ్య గర్భుడు, మలక. అన్ని జీవుల యొక్క లింగ భేదములు కొమ్మలుగా కలిగినటువంటిది. అన్ని జీవుల యొక్క లింగములు కూడా దాని కొమ్మలు. ఆ ప్రాణుల కోరికలు అనే నీటి జల్లులతో పుట్టినటువంటి అహంకారం కలిగినటువంటిది. బుద్ధీంద్రియాలనేటువంటి చిగుళ్ళు కలిగినటువంటిది. వేదాలు స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు న్యాయ విద్యలు అనేటువంటి ఆకులు కలిగినటువంటిది. యజ్ఞాలు దానాలు తపస్సులు అనేటువంటి పువ్వులు కలిగినటువంటిది. సుఖ దుఃఖాలనేటువంటి ప్రాణిపోషకాలైనటువంటి ఫలాలు పళ్ళు కలిగినటువంటిది. ఆ పండ్ల మీద అభిలాష అనేటువంటి నీటి జల్లులలో పుట్టి గడ్డగట్టినటువంటి మూలం. అంటే ఆ ఫలాల మీద ఆశతో ప్రారంభమై గడ్డగట్టుకుపోయినటువంటి మూలం కర్మపాచాలు కలిగినటువంటిది. ఇది వేదాంత వాక్యాల చేత చెప్పబడినటువంటి బ్రహ్మాత్మ దర్శనం కలిగించు అసంగ శస్త్రము చేత మొదలు నరకబడేటువంటి అశ్వత్థవృక్షం. దీని మొదలు నరికేయాలి. ఇది బ్రహ్మాత్మ దర్శనం చేతను, బ్రహ్మమే ఆత్మ అని దర్శించబడ్డం చేతను. అది దర్శించాలంటే ఏం జరగాలి? అసంగం అనేటువంటి ఖడ్గంతో నరకాలి. దేనితోనే మనకి సాంగత్యం ఉండకూడదు. భగవద్గీత గురించి చెప్పే ముందర ఏం చెప్పాలంటే ఆసక్తి రణభిష్వంగ పుత్రదార గృహాదిషు. బాబు తమరు ముట్టమట ఈ పుత్రులు, దార, గృహములు, ధనములు వీటన్నింటి యందు కూడా మీకు
ఆసక్తి చచ్చిపోయిందా అండి? మీకు వాటితో ఎటువంటి బంధాలు లేవా అండి? అప్పుడు మాట్లాడండి భగవద్గీత అర్థాన్ని గురించి. ఏమండి, తెల్లారి లేస్తే 10 గంటలు 12 గంటల కాలం భార్యా పిల్లల విషయంలో, 8 గంటల నుంచి 10 గంటల కాలం నిద్ర విషయంలో, ఒక అరగంట కాలం భగవంతుడి విషయంలో. మనం వేదాంతులం అనుకుంటే ఎలాగవుతుందండి? పరమాత్మను దర్శించడం అంటే అసంగ శస్త్రం కావాలి. దాని చేత మొదలు నరకబడినటువంటి వాళ్ళం అవ్వాలి. ఈ చెట్టు మూలమైనటువంటి బ్రహ్మపదం శుభ్రము, శుద్ధము, జ్యోతిష్మంతము అయినటువంటిది. అన్నింటికన్నా గొప్పది అవడం వలన బ్రహ్మం నశించదు కాబట్టి అమృతం, సత్యం. ఈ వివరణ అంతా కూడా భగవత్పాదుల వారు కఠోపనిషత్తులో చెప్పినటువంటి విషయమే. ఇది రామసుబ్బారావు గారు చెప్పిన మాటలు కావు. అటువంటి మూలమైనటువంటి బ్రహ్మపదాన్ని మనం తెలియాలి. ఎందుకండి ఈ వివరణ ఇలా ఉన్నది అని అంటే, ఇక్కడ మనకి చాలా కఠినమైనటువంటి బ్రహ్మం గురించి తెలుసుకోవాలి. కఠంలో 6వ వల్లి బ్రహ్మాన్ని నిర్ధారణ చేసేస్తున్నది, ఇది బ్రహ్మవని. ఉపనిషత్తుల్ని బాగా నూరాలండి. ఆ ఉపనిషత్తుల్ని మన అనుభూతిలోకి తెచ్చుకోవాలండి. అప్పుడు బ్రహ్మాన్ని గురించి మాట్లాడడానికి వీలవుతుందండి. యన్మూలం తత్స్వయం జ్యోతి తదేవ అమృతముచ్యతే తస్మిన్ లోకాశ్రితా సర్వే తచ్చనాత్యేతి కశ్చన. యత్ మూలం, ఏది మూలమైనటువంటి ఆత్మో, తత్ అది స్వయం జ్యోతి, తనంతట తాను ప్రకాశించేటటువంటిది, జ్యోతి స్వరూపమైనటువంటిది. తదేవా, అదే అమృతముచ్యతే, అమృతము అని చెప్పబడెను. తస్మిన్, ఆ బ్రహ్మమునందే సర్వే లోకాశ్రితా, అన్ని లోకములు కూడా ఆశ్రయించి ఉన్నాయి. తచ్చా, దానిని కశ్చన నాత్యేతి, ఏది దాటి ఉండదు, దానికన్నా మరి మీదన ఏమీ లేదు, అదే ఉన్నది, బ్రహ్మమే ఉన్నది. అదే అమృతము, అదే జ్యోతిస్సు. ఏది మూలమైనటువంటి ఆత్మ, అదే తనంతడు తాను ప్రకాశించేది జ్యోతిస్వరూపము, అదే అమృతంగా చెప్పబడుతున్నది. ఆ బ్రహ్మమునందే అన్ని లోకాలు ఆశ్రయించి ఉన్నాయి, దాన్ని దాటి ఏదీ లేదు. ఏమండి? తస్మిన్ లోకాశ్రితా సర్వే తదునాత్యేతి కశ్చన ఏతద్వై తత్ అని మనకి కఠోపనిషత్తులో చెప్పారు. ఏదైతే మూలంగా చెప్పబడ్డాదో అదే స్వయం జ్యోతి, ఆత్మజ్యోతి అని ఉపనిషత్తు. అదే అమృతము, ఎందుకంటే నశించదు కాబట్టి. దాని యందే లోకాలు ఆశ్రయించి ఉన్నట్టు తెలుస్తున్నది. ఎందుకంటే పరమార్థ దర్శనము లేక అజ్ఞానము చేత తెలియబడక గంధర్వనగర మరీచ్యుదక సమాలైనటువంటి లోకాలు బ్రహ్మమునందే ఆశ్రయించి ఉన్నట్టు తెలుస్తున్నది. అంటే అజ్ఞానం వలన గంధర్వ నగరాలు ఎండమావుల్లో నీళ్లులాగా పరమాత్మ యందు జగత్తున్నది అన్నటువంటి భ్రాంతిలో ఉంటున్నాం. పరమాత్మ యందు జగత్తున్నది అన్న భ్రాంతిలో ఉంటున్నాం. ఆ లోకాలన్నీ కూడా ఉత్పత్తి స్థితి లయాల్లో ఆ బ్రహ్మాన్ని దాటి లేవు. ఆ బ్రహ్మలోనే ఉత్పన్నమవుతున్నాయి, ఆ బ్రహ్మలోనే ఉంటున్నాయి, ఆ బ్రహ్మలోనే లీనమవుతున్నాయి. ప్రవేశ శృతి దాంట్లోనే, విలీన శృతి దాంట్లోనే. ఆ పరమాత్మలోనే ఈ జగత్తంతా కనిపిస్తున్నది, ఆ పరమాత్మలోనే ఈ జగత్తంతా లీనమవుతున్నది. జగత్తుకు అభిన్న నిమిత్తోపాదాన కారణం బ్రహ్మం కాబట్టి అన్నీ బ్రహ్మంలోనే ఉంటాయి. మాయాశక్తియుజాతేన జగత్సర్వం నియుజ్య నియమ్యతే అగ్నిసూర్యాదయస్తస్మాత్ భేతా సంతశ్చరంతి. ఈ లోకంలో జరుగుతూ ఉన్నటువంటి దాన్ని
బ్రహ్మానికి ముడిపెట్టి చెప్తున్నారు. మాయాశక్తి యుజ, మాయాశక్తితో కూడుకున్నటువంటి తేన బ్రహ్మము చేత సర్వం జగత్తు నియమ్యతే, సమస్తమైనటువంటి జగత్తు కూడా నియమించబడుతున్నది. అదే కంట్రోల్ చేస్తున్నది. ఆ బ్రహ్మమే జగత్తును కంట్రోల్ చేస్తున్నది. అగ్ని సూర్యాదయ, అగ్ని సూర్యుడు మొదలైనటువంటివి తస్మాత్ ఆ బ్రహ్మము వలన భీతా, భయము పొందినటువంటివి. ఆ బ్రహ్మం అంటే అధిదేవతలకి అందరికీ కూడా భయం. తస్మాత్ భీతా, అతని వలన బ్రహ్మం వలన భయపడినటువంటివి సంతహ అగుచు చరంతి, తిరుగుతున్నాయి. అంటే అతని వల్ల భయపడి అన్నీ నడుస్తున్నాయి. ఏషోస్మాద్వాతః పవతః భీషోస్మాద్వాతః పవతః భీషోదేతి సూర్యః అని వేదం. ఆ పరమాత్మ దగ్గర భయం చేతనో గాలి వీస్తున్నది, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటారు. అంటే పరమాత్మ ఎలా జగత్తును నడిపిస్తే అలా జగత్తు నడుస్తుంది. యదిదంకించ జగత్సర్వం ప్రాణయేజితి నిశ్రుతం మహద్భయం వజ్రముద్యతం యయే తద్విమృత విదురమృతాస్తే భవంతి. బ్రహ్మము నుండి బయటపడినటువంటి ఈ కనపడుతూ ఉన్నటువంటి జగత్తంతా బ్రహ్మమునందే ప్రకాశిస్తున్నది, బ్రహ్మమునందే అన్ని పనులు చేస్తున్నది. ఎత్తబడినటువంటి వజ్రాయుధాన్ని చూస్తే ఎలా భయపడతారో అలా బ్రహ్మాన్ని చూచి జగత్తు భయపడుతుంది. ఈ విషయం తెలిసినటువంటి వాళ్ళు అమృతులు. అది తెలిసినటువంటి వాళ్ళు అమృతులు. పరమాత్మని చూసి భయం ఉండాలి. మనకి పరమాత్మ విషయకంగా పరమాత్మతో ఆడుకుంటున్నామండి. మనం యోగులు అనుకుంటున్నాం. యోగులైనటువంటి వాళ్ళు బ్రహ్మంలో క్రీడిస్తారు. మనం కూడా యోగులు అనుకో బ్రహ్మంతో క్రీడిస్తున్నాం. మనకి బ్రహ్మం అంటే ఏమిటో తెలియకుండానే బ్రహ్మం గురించి మనం ఏదో 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 ఆలోచిస్తున్నాం. అనుభూతిలోకి తెచ్చుకోవాలండి, సాధన కావాలండి. అదే తపస్సు. తపస్సు అంటే ఎక్కడో ఉండదు. అంతరింద్రియాలని నిగ్రహంలోకి తెచ్చుకోండి, మనస్సు నిగ్రహంలోకి తెచ్చుకోండి, బుద్ధిని నిగ్రహంలోకి తెచ్చుకోండి, అహంకారాన్ని నిగ్రహంలోకి తెచ్చుకోండి, చిత్తాన్ని నిగ్రహంలోకి తెచ్చుకోండి. యోగ వాసిష్టంలో చిత్తం కోసం ఎంత చెప్పాడండి, అహంకారం కోసం ఎంత చెప్పాడండి, మనస్సు కోసం ఎంత చెప్పాడండి. మనం ఏం చేస్తున్నాం? మనం ఒక్కసారి ఒక్క గ్రంథాన్ని పూర్తిగా మనస్సు పెట్టి చదివితే మనం 1వ తరగతి కూడా పాస్ కాలేదు అని తెలుస్తుంది. మనం 1వ తరగతి కూడా పాస్ కాలేదు. మనం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్మే అంటే 1వ తరగతిలోనే ఎప్పుడు ఉన్న స్టూడెంట్లు అన్నమాట. ఎందుకోసం? మనకి చిత్తాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియదు. అసలు చిత్తం అంటే ఏమిటో తెలియదు. మనకి అహంకారం అంటే ఏమిటో తెలియదు, అహంకారాన్ని కంట్రోల్ చేయడం తెలియదు. మనస్సు అంటే ఏమిటో తెలియదు, మనస్సును కంట్రోల్ చేయడం అంటే ఏమిటో తెలియదు. నేను వేదాంతం అండి. ఏమిటి వేదాంతం? ఏమిటి వేదాంతం అండి? మనం ఒకసారి ఎప్పుడో యోగ వాసిష్టంలో ఏవో చిన్న విషయాలని చెప్పుకున్నట్టు జ్ఞాపకం. ఏమిటి? మనం ఎంతో సాధన చెయ్యాలండి. ఆ సాధన అంతా కూడా లోపల చెయ్యాలండి. ఆంతరమైనటువంటి సాధన కావాలండి. ఆంతరమైనటువంటి సాధన చేస్తే మనకి బ్రహ్మం తెలుస్తుందండి. భూయాద్ భయాదస్య అగ్నిస్తపతి భయాత్తపతి సూర్య భయాదింద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః. కఠోపనిషత్తులో మంత్రం. బ్రహ్మమునందలి భయం చేతనే సూర్యుడు, ఇంద్రుడు, అగ్ని, వాయువు నడుస్తున్నాయి. అలాగే బ్రహ్మమునందలి భయం చేతనే మృత్యువు కూడా నడుస్తున్నది. మృత్యువు కూడా ఎవరి మీద ఆధారపడి నడుస్తున్నదండి? బ్రహ్మాన్ని. వీడిని తీయంటేనే తీస్తుంది, వీడిని తీయొద్దంటే తీయదు. మనం బ్రహ్మజ్ఞానం అయితే మనం చచ్చిపోం. మనకి చావు గురించి బెంగే లేదు. మనకు బ్రహ్మజ్ఞానమే ఉన్నట్టుగా అయితే ఇంకా ఈ శరీరం పోతుంది అని మనం విచారించవలసినటువంటి పని లేదు. ఈ శరీరం గురించి మనకు ఆలోచన ఉండదు. నరదేహస్య పాతాత్ ప్రాక్ తద్బోధం శక్నుయాన్న చేత్ జన్మాంతరేషు తద్బోధ
ప్రాయేణ అత్యంత దుర్లభ. బ్రహ్మజ్ఞానం చాలా గొప్పది, ఓకే, ఒప్పుకున్నాం. మీరు అన్నారు కాబట్టి మేము బ్రహ్మజ్ఞానాన్ని అంగీకరిస్తున్నాం. ఏమండి ఇప్పుడే ఎందుకండి, ఇంకా బోల్ టైం ఉన్నది. ప్రస్తుతం ఈ జన్మకి నేను ఏదో ఆంధ్ర రాష్ట్రంలోని, భారతదేశంలోని, లేకపోతే ప్రపంచ పట్టణంలోని ఒక మహత్తరమైనటువంటి వ్యక్తిగా పేరు ప్రతిష్టలు సంపాదించేసుకుంటే, నేను ధనవంతుడుగా మారిపోతే, నేను ఒక పెద్ద అధికారవంతుడుగా మారిపోతే, జన్మాంతరంలో ఈ బ్రహ్మమో కర్మమో చూస్తానండి, తొందర ఏం లేదు. ఇంకా బోల్డ్ జన్మలు ఉన్నాయి కదా, నెక్స్ట్ జన్మలో బ్రహ్మం కోసం ఆలోచిస్తాను. ఈ జన్మలో ప్రస్తుతానికి నేనేమో కర్మల కోసం ఆలోచిస్తాను. నాకు ధనం కావాలి, అధికారం కావాలి, యశస్సు కావాలి, కీర్తి కావాలి, నాకు ఇవే కావాలి అన్నాం అనుకోండి, ఒరే నాయన నువ్వు ఫెయిల్ అయిపోయావురా అన్నారు. ఆ 1వ తరగతి కూడా నువ్వు ఫెయిల్ అయిపోయావు. అదేమిటండి, నేను చదువుతున్నదే 1వ తరగతి, దీంట్లో ఫెయిల్ అయిపోవడం ఏమిటండి అంటే, నేను నా చిన్నతనంలో అంటే నా ప్రారంభ దశలో నేను 1వ తరగతి నుంచి ఉన్నటువంటి పాఠశాలలో పనిచేశాను. దాంట్లో స్టాగ్నేషన్ అని ఉండేది. అంటే వాడు 1వ తరగతిలోనే 2 ఏళ్ళు 3 ఏళ్ళు, 2వ తరగతిలో 3 ఏళ్ళు 2 ఏళ్ళు, ఆ పేర్లు ఎలా ఉండడమే. వాడు స్కూల్కి రాడు, వాడికి అక్షరాలు రావు, వాడు ఎప్పుడు మ్యాథ్స్ మొహం చూడలేదు, మ్యాథ్స్ వాడి మొహం చూడలేదు. అలాగా మనం కూడా 1వ తరగతిలోనే ఫెయిల్ అయిపోయి ఉండిపోయాం. ఎందుకు ఫెయిల్ అయిపోయామండి? మనం ఏమిటి చేసినామండి తప్పు? మనం ఏం తప్పు చేయలేదు. తప్పు చేయలేదయ్యా. నువ్వు ఈ జన్మలో కానీ బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకుందికి ప్రయత్నం చెయ్యకపోతే నీ పరీక్ష ఫస్ట్ క్లాసులో ఫెయిల్డ్, దీంట్లో తిరుగులేదు. తథా బ్రహ్మము నరదేహస్య పాతాత్ ప్రాక్, మానవ శరీరము పడిపోవుటకు ముందు బోద్ధం తెలియుటకు నశక్నుయాత్ చేత్, వీలు కాకపోతే జన్మాంతరేషు ఇతర జన్మముల యందు తద్బోధ, ఆ బ్రహ్మమును తెలియుట ప్రాయేణ మిక్కిలిగా అత్యంత దుర్లభ, చాలా కష్టం. అంటే ఈ జన్మలో నువ్వు పొందలేకపోతే మరి నీకు ఈ అవకాశం లేదు. అదేమిటండి, మరో జన్మ వస్తుంది కదండి, మరో జన్మ, ఆ జన్మలో నేను చూసుకుంటాను కదా. ప్రస్తుతానికి ఈ జన్మలో డబ్బు సంపాదిస్తానండి, కీర్తి సంపాదిస్తానండి, అధికారం సంపాదిస్తానండి, నెక్స్ట్ జన్మలో చూస్తానండి. ఫెయిల్ అయిపోయావురా అసలు, నువ్వు పరీక్ష ఫెయిల్ అయిపోతే నువ్వు ఏమిటి చూస్తావు, మరేం చూడడానికి ఏం లేదన్నాడు. అదేమిటి అంటే, ఆ బ్రహ్మము మానవ శరీరము పడిపోవుటకు ముందు తెలియుటకు వీలు కాకపోతే ఇతర జన్మములందు ఆ బ్రహ్మమును తెలియుట మిక్కిలి కష్టతమమైనటువంటిది. ఇహ చేద్ అశకద్బోద్ధ ప్రాక్ శరీర విశ్రస తతసర్వేషు లోకేషు శరీరత్వాయ కల్పతే. ఇక్కడ జీవించి ఉండగానే తెలుసుకొనుటకు సమర్థుడైతే ఈ సంసార భయకారణమైనటువంటి బ్రహ్మాన్ని తెలుసుకోగలడు. అప్పుడే సంసార బంధం నుండి విముక్తుడవుతాడు. లేకపోతే మళ్ళీ మళ్ళీ పుట్టడమేనండి. పుడుతూ ఉన్నాం, చస్తూ ఉన్నాం, పుడుతూ ఉన్నాం, చస్తూ ఉన్నాం, మరేం లేదు. ఎంత గట్టిగా చెప్తున్నారు ఏమిటండి? నేను చెప్పడం లేదండి, కఠోపనిషత్తులో నిర్మోహమాటంగా చెప్పాడు. మరి నువ్వు ఏమీ కావు, శరీరత్వాయ కల్పతే. పుడుతూ ఉండడం, చస్తూ ఉండడం, పుడుతూ ఉండడం, చస్తూ ఉండడం. నీకే బ్రహ్మజ్ఞానానికి దేనికి అనుభూతి. విద్యారణ్యుల వారు అనుభూతి ప్రకాశం అని పేరు ఎందుకు పెట్టారు? నీకు ముందు బ్రహ్మ అనే అనుభూతి కలిగిందో లేదో చూసుకో. ఆ తర్వాత నువ్వు దీంతో ఎంత డబ్బు సంపాదించావు, ఎన్నో ఉపన్యాసాలు చెప్తే ఎంత డబ్బు ఇచ్చారు, ఎన్ని ఊళ్ళు తిరిగితే ఎంత డబ్బు వచ్చింది, ఎంత పేరు వచ్చింది, ఎంత గొప్పవాడిని అన్నారు, పద్మశ్రీ ఇచ్చారా, పద్మభూషణ ఇచ్చారా, పద్మ విభూషణ ఇచ్చారా, లేకపోతే నీకు మరో బిరుదు ఇచ్చారా, మరో బిరుదు ఇచ్చారా? నువ్వు ఎందుకే ఆడవడానికి? ఏదో నేను అప్పుడప్పుడు వింటూ ఉంటాను, పౌరాణికులు అంటే సత్వగుణ సంపన్నులు అని అర్థం. పౌరాణిక సార్వభౌములు ఉంటారండి. సార్వభౌములు అంటే రజోగుణ సంపన్నులు.
రజోగుణ సంపన్నులైనటువంటి వాళ్ళు పౌరాణికులు అవుతారా అండి? అంటే అబ్బెబ్బే దాంట్లో గొప్పవాడని అర్థం అండి. అది శ్రేష్టతా వాచకం కింద తీసుకోవాలండి. నేను మొహంగా ఆల్చినట్టుకున్నాడు. ఏదో విద్యా వాచస్పతి అంటే అర్థం ఉన్నారు. ఎందుకంటే బృహస్పతి కూడా సత్వస్వరూపుడు, నువ్వు సత్వస్వరూపుడు కాబట్టి, బ్రహ్మ సత్వస్వరూపుడు, నువ్వు సత్వస్వరూపుడు కాబట్టి విద్యా వాచస్పతి అంటే అర్థం ఉన్నారు. పౌరాణిక సార్వభౌమ, పౌరాణిక చక్రవర్తి ఏమిటండి అవి? ఆ పదాలు వాడితే ఎంత అధ్వానంగా ఉంటుందో మనకి తెలియదు. అవి ఎవరికి వాడాలి? శ్రేష్టతావాచకాలే ఎవరికి వాడాలి? రాజులకు వాడాలి, పరిపాలకులకు వాడాలి, లౌకికులకు వాడాలి. నువ్వు బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? బ్రహ్మజ్ఞానంలో అటువంటి వస్తువులు ఉంటాయా? ఆలోచించుకోవాలి. మనం ఆలోచించుకోవాలి. జీవించి ఉండగానే తెలుసుకోవడానికి వీలు కాకపోతే మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉండడమే. స్వప్నవత్ పితృలోకస్య స్వాతంత్ర్యన్నాస్తి కించన గంధర్వలోకే భోగేచ్చ వశాద్ధీరతి చంచలా. ఏమండి, నేను ఇక్కడి నుంచి వెళ్తే నెక్స్ట్ అంతరిక్ష లోకంలో ఉన్నటువంటి పితృలోకానికి వెళ్తానండి, అక్కడి నుంచి మీదకి వెళ్తే గంధర్వలోకానికి వెళ్తానండి, మీరు అలా అనిస్తారు ఏమిటండి? నేను ఫెయిల్ అయిపోయానంటారు ఏమిటండి? ఏమిటండి నేను ఫెయిల్ అయిపోయానంటారు ఏమిటండి? లేదు సార్. స్వప్నవత్ పితృలోకస్య, స్వప్నము వలె పితృలోక సంబంధ విషయాలు స్వాతంత్ర్యం కించన నాస్తి, కొద్దిగా కూడా స్వతంత్రత లేదు. పితృలోకంలో నువ్వు బ్రహ్మాన్ని చేరడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయడానికి అవకాశం లేదు. అక్కడ నీకు ఏ అవకాశం లేదు, అక్కడ నీకు స్వాతంత్ర్యం లేదు పితృలోకంలో. పోనీండి గంధర్వలోకానికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తానండి. భోగేచ్ఛావశాత్, భాగముల గిందలి కోరికల వలన గంధర్వలోకే, గంధర్వలోకమునందు ధీహి బుద్ధి అతి చంచల, చాలా చంచలంగా ఉంటుంది. ఏమండి, భాగాల యందు ఇచ్చ. ఏదో డబ్బు ఇస్తా అన్నారు, ఏమంటే 1,00,000 రూపాయలు ఇస్తాం, భాగవతం చెప్తారా అని అడిగారు. ఏదో బాధ, దరిద్రంతో కొట్టుమిట్టాడుతున్నాం, 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు, పోతే పోయింది, నియమాలకి ఏమిటున్నది అని చెప్పాం. భాగవతం చెప్పడానికి వెళ్ళాం, వాళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఇవాళ 1,00,000 రూపాయలు వీళ్ళు ఇవ్వడం ఎప్పుడు అలవాటు పడ్డామో, రేపు ఇంకెవడైనా ఇస్తాడా, ఎల్లుండి ఇంకెవడైనా ఇస్తాడా, అలాగ మన బుర్ర అటువైపు వెళ్ళిపోయింది, డబ్బు వైపు. సరే, ఈ ఊర్లో సన్మానం చేశారు, అల్లా ఊర్లో ఏదో గజారోహణోత్సవం చేశారు, మరో చోట మరో ఉత్సవం చేశారు. సరే, దాంట్లోకి వెళ్ళిపోయింది. మనం మొత్తం మీద ఏమిటైపోయామనండి? తగలబడిపోయాం. మనం మొత్తం ఏమిటయ్యాం? తగలబడిపోయాం. ఎలాగండి? ధీరతి చంచల, మన బుద్ధి చంచలమైనటువంటిది. ధనం మీద, కీర్తి మీద, భోగాల మీద ఆసక్తి చేత గంధర్వలోకంలో కూడా నీకు బ్రహ్మాన్ని పొందే అవకాశం లేదు. కళలో ఏమి జరుగుతున్నదో కళ చూచుచున్నటువంటి వాడికి తెలియదు. ఎందువలనంటే అది వాసనా విశేషంతో కూడుకున్నటువంటి అవస్థ. అలాగే పితృలోకంలో ఏమి జరుగునో తెలియబడదు. అక్కడ స్వాతంత్ర్యం లేదు, దేహ సంబంధం లేకపోవటం వలన, అలాగే భోగాల యందలి కోరికల వలన గంధర్వలోకంలో బుద్ధి చాలా చంచలంగా ఉంటుంది. నీకు బ్రహ్మాన్ని చూడడానికి అవకాశం లేదు. యథా స్వప్నే తథా పితృలోకే, యథాప్సు పరీవ దదృశే తథా గంధర్వలోకే అని శృతి. ఏ విధంగా స్వప్నంలో అంటే వివిక్తము కానటువంటి జాగ్రత్త అవస్థల నుండి పుట్టినటువంటి దాని యందు విషయాలు స్పష్టంగా కనిపించవో, అదేవిధంగా కర్మఫలాలను అనుభవించుట యందు ఆసక్తమైనటువంటి పితృలోకంలో ఆత్మదర్శనం మాత్రం కలుగదు. ఏ విధంగా నీళ్లలో తన శరీరాన్ని అవయవ విభాగం లేకుండా చూచినట్టు గంధర్వలోకంలో అవివిక్తమైనటువంటి ఆత్మనే దర్శించడం జరుగుతుంది, కానీ వివిక్తమైనటువంటి ఆత్మ దర్శనం కుదరదు. అందువలన బ్రహ్మాన్ని పొందుటకు ప్రయత్నం చేయటానికి పితృ గంధర్వలోకాలు పనికిరావు.
అంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నువ్వు చాలా మంచి పనులు చేశాను, నాకు పితృలోకాలు వస్తాయి, నాకు గంధర్వలోకాలు వస్తాయన్నా నీకు బ్రహ్మలోకం రాదు, నువ్వు మళ్ళీ పుడతావు, మళ్ళీ చస్తావు, మళ్ళీ పుడతావు, మళ్ళీ చస్తావు. బ్రహ్మలోకేస్త్యేష బోధ సలోకసులభో నహి ఆదర్శవత్ శ్రద్ధచిత్తేన శుద్ధచిత్తేన నరేణాత్మా ఈక్షతే స్ఫుటం. ఏష బోధ, ఈ బ్రహ్మమును తెలిసే జ్ఞానము బ్రహ్మలోకే హిరణ్యగర్భ బ్రహ్మలోకమునందు అస్తి కలదు. హిరణ్యగర్భ బ్రహ్మలోకంలో నువ్వు బ్రహ్మాన్ని చూడొచ్చు. అయితే సహా లోక, ఆ బ్రహ్మలోకము న సులభాహి, సులభం కాదు. నువ్వు హిరణ్యగర్భ బ్రహ్మలోకం పొందడం అంత సులభం కాదు. అది మహాతపస్సు చేస్తే కానీ దొరకదు ఆ లోకం. ఆదర్శవత్తు శుద్ధ చిత్తే, అద్దమ్మలే విశుద్ధమైనటువంటి చిత్తమునందు నరేణ మానవుని చేత స్ఫుటం ఈక్షతే, స్పష్టంగా దర్శించబడుతున్నది. ఎందుకయ్యా నువ్వు పితృలోకంలో గంధర్వలోకంలో పొందలేవు, బ్రహ్మలోకానికి వెళ్ళలేవు, మరి నాకు ఎలాగంటే ఆత్మజ్ఞానం? నీకు ఇక్కడే ఆత్మజ్ఞానం కలుగుతుందయ్యా, కాకపోతే చిత్తశుద్ధి ఉంటే కలుగుతుంది. కాస్తంత అర్థం ఎలాగైతే శుభ్రంగా ఉంటే ప్రతిబింబం కనిపిస్తుందో నీ చిత్తాన్ని శుద్ధం చేసుకో, నీ చిత్తాన్ని శుద్ధం చేసుకో, నీకు బ్రహ్మం కనిపిస్తుంది. ఈ బ్రహ్మం తెలిసే జ్ఞానం హిరణ్యగర్భ బ్రహ్మలోకంలో కలదు, కానీ ఆ లోకం పొందడం కష్టతరం. అద్దమ్మలే స్వచ్ఛమైనటువంటి చిత్తమునందు మానవుని చేత ఆత్మ స్పష్టంగా దర్శించబడుతుంది. యథాదర్శే తథాత్మని ఛాయాతపయోరివ బ్రహ్మలోకే. ఒక్క బ్రహ్మలోకంలో మాత్రమే వెలుగు నీడవలే అత్యంత వివిక్తమైనటువంటి ఆత్మదర్శనం కలుగుతుంది. కానీ ఆ బ్రహ్మలోకం చాలా గొప్ప కర్మల చేత జ్ఞానం చేత పొందదగినటువంటిది కాబట్టి కష్టతరం, అది దొరకదు. ఈ లోకం విషయం హిరణ్యగర్భ బ్రహ్మలోకం అని కొందరు అంటారు. బ్రహ్మలోకం అంటే హిరణ్యగర్భ బ్రహ్మలోకం అని కొంతమంది అంటారు. వివిక్తము అంటే ఏకాంతమైనటువంటిది, పవిత్రమైనటువంటిది అని అర్థం. అవివిక్తము అంటే కలగాపులగంగా ఉన్నటువంటిది, స్పష్టంగా లేనటువంటిది అని అర్థం. అయితే అత్యంత నిర్మలమైనటువంటి తన బుద్ధి యందు నిర్మలమైనటువంటి అర్థంలో తనను తాను చూసినట్లు ఆత్మను స్పష్టంగా చూడొచ్చు. ఒరే, నువ్వు ఈ గోలలన్నీ వదిలేస్తే, ఈ డబ్బు గోల, ఈ అధికారం గోల, ఈ పేరు గోల, ఈ గోలన్నీ నువ్వు వదిలేస్తే నీ చిత్తం శుద్ధంగా ఉంటుందిరా, దాంట్లో నీకు ఆత్మదర్శనం అవుతుందిరా. ఇక్కడే కూర్చొని ఇక్కడే నువ్వు బ్రహ్మాన్ని చూసుకోరా అంటే అది వదిలేసి, ఏమండి ప్రస్తుతానికి ఇక్కడ డబ్బు సంపాదిస్తాను, పేరు సంపాదిస్తాను, అధికారం సంపాదిస్తాను, చచ్చిన తర్వాత ఏదో పొడుస్తాను, నువ్వేమీ పొడవు, మళ్ళీ కుక్కో నక్కో పందో పొడతావు అంతే, మరి ఏమీ జరగదు, అంతకన్నా మరి ఏం జరగదు. ఆత్మజ్ఞానము లోకాంతరములందు లభించదు, బ్రహ్మలోకంలో లభిస్తుందన్నా ఆ లోకం పొందడం కష్టం. కనుక నిర్మలమైనటువంటి బుద్ధి యందు తనను తాను ఆత్మగా దర్శించటమే సులభమైనటువంటి మార్గము. దీనికి చిత్తశుద్ధి అవసరము అని చెప్పారండి. ఇంద్రియాణం అనాత్మత్వాత్, ఇంద్రియాణం అనాత్మత్వం ఆగమాపాయ దర్శనాత్ బుద్ధ్వా తత్సాక్షిణి తస్మిన్ బ్రహ్మత్వం బుధ్యతే సుఖాత్. ఆగమాపాయ దర్శనాత్, వచ్చుట పోవుట అనేటువంటి లక్షణాలు కనిపించటం వలన ఇంద్రియాణం, ఇంద్రియములకు అనాత్మత్వం, ఆత్మధర్మము లేదని బుద్ధ్వా తెలుసుకొని. ఇంద్రియాలు ఆత్మధర్మము కలవి కావు. ఎందుకు కావండి? ఆత్మధర్మం కలిగినటువంటి ఇంద్రియాలు ఎందుకు కావు అంటే, ఇంద్రియాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ జన్మలోని 2 కాళ్ళు ఉన్నాయి, మళ్ళీ జన్మలో 4 కాళ్ళు రావచ్చు. మనం ఇప్పుడు ద్విపాత్ పశువులవి, 2 కాళ్ళు ఉన్న పశువులు. ఒకవేళ జన్మాంతరంలో చతుష్పాత్తులం కావచ్చు, 4 కాళ్ళు ఉన్న వాళ్ళు అవచ్చు.
చెప్పలేం కదా. అలాగే ఈ జన్మలో 2 చేతులున్నాయి, జన్మాంతరంలో చేతులు లేకపోవచ్చు. ఈ జన్మలో నడవగలం, తినగలం, తాగగలం, చూడగలం. జన్మాంతరంలో ఏమో ఎలా ఉంటుందో పరిస్థితి. కాబట్టి ఈ ఇంద్రియాలు అనేటువంటి వస్తాయి, పోతాయి. ఏ జన్మలో ఈ ఇంద్రియాలు ఉంటాయో, ఏ జన్మలో ఏ ఇంద్రియాలు ఉండవో మనకి తెలియదు. కాబట్టి ఆగమాపాయ దర్శనాత్, రావటం పోవటం అనేటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉండడం వల్ల ఇంద్రియాణం, ఇంద్రియములకు అనాత్మత్వం, ఆత్మధర్మము లేదని బుద్ధ్వా తెలుసుకోండి. ఈ విషయాన్ని ముందు మనం తెలుసుకోవాలి. ఇంద్రియాలు ఆత్మ కాదు అని తెలుసుకున్నాం. తత్సాక్షిణి, ఇంద్రియాలకు సాక్షి అయినటువంటి తస్మిన్ ఆత్మయందు బ్రహ్మత్వం, బ్రహ్మలక్షణము సుఖాత్ బుధ్యతే, సులభంగా తెలుస్తున్నాం. ఆ ఇంద్రియాలకి సాక్షి ఆత్మ, అది బ్రహ్మం. నువ్వు సులభంగా తెలుసుకోవాలంటే ఇంద్రియాలు ఆత్మ కాదు అని తెలుసుకొని ఇంద్రియ వ్యవహారాలన్నింటినీ కట్టిబెట్టి ఈ లోకంలో చూడవలసినటువంటివి చూసావు, వినవలసినటువంటివి విన్నావు, మాట్లాడవలసినవి మాట్లాడావు, చాలు. ఎప్పటి వరకు నువ్వు చేసినటువంటి పెద్దరికం చాలు. ఇంకా నువ్వు మరి ఈ అక్కర్లేని పనులు ఆపేసి ఏమండి లోపల ఉన్నటువంటి సాక్షి అయినటువంటి పరమాత్మని చూడవయ్యా. ఆ పరమాత్మని చూడు, ఇవి ఆపు. ఎక్కడికి చేసిందంతా చాలు నిర్వాకం. ఎప్పటికే మరో 1000 జన్మలకి సరిపోయినంత నిర్వాకం చేశావు. ఇది చాలదా? బ్రహ్మజ్ఞానాన్ని పొంది దీన్ని వదిలించుకోరా నాయనా అని చెప్తున్నాడు. ఇంద్రియాలకు పుట్టుట, నశించుట అనే గుణాలు ఉండడం చేత ఇంద్రియములు ఆత్మ కాదు, ఇంద్రియాలు ఆత్మ కాదు. ఇంద్రియాలకు సాక్షి అయినటువంటి ఆత్మను బ్రహ్మంగా సుఖంగా తెలియదగును. సుఖంగా తెలుసుకోండి, సులభంగా తెలుసుకోండి. ఎవరండి? ఆత్మ. దాన్ని తెలుసుకోండి. ఈ ఇంద్రియాలని కంట్రోల్లోకి తెండి. ఏమండి, నేను రోజు మాట్లాడతాను. ఏమిటి మాట్లాడాలి? బ్రహ్మం గురించే మాట్లాడు, బ్రహ్మం గురించే చూడు, బ్రహ్మం గురించే విను. ఈ లోకంలో పొగట్టల కోసం ఎవరో మీరు మహాపండితులండి, మనం పండితం మన్యులం, పండితులం కాం. పండితం ఆత్మానం మన్యతీతి పండితం మన్య. ఉపనిషత్తుల్లోనే చెప్పారు, నా బహుళా శృతేనా. అనేక విషయాలు వినడం చేతన మనకి బ్రహ్మజ్ఞానం రాదు. ఏమండి, అనేకమైనటువంటి విషయాలు చదివేనండి. నువ్వు ఎన్ని చదివినా ప్రయోజనం లేదు, ఎన్ని విన్నా ప్రయోజనం లేదు. లోపలికి చూడవయ్యా, లోపలికి చూడు. ఒక గంటైనా రోజుకి కూర్చొని చేస్తూ ఉన్న తప్పులేమిటి అన్నటువంటిది ఆలోచించు. చేస్తూ ఉన్న మంచి కోసం గొప్పలు పడకు. ఎవరో నన్ను పొగిడారు అంటే నువ్వు చెడిపోవన్నమాట అర్థం. నిన్నెవరైనా మహాత్ముడు అన్నారంటే ఫస్ట్ క్లాసులో నీ పరీక్ష పోయింది. కేనోపనిషత్తులో ఏం చెప్పాడు? తెలుసును అన్నటువంటి వాడికి తెలియదు అని చెప్పాడు. కాబట్టి ముందు నాకేం తెలియదు, నేను ఆత్మను ఎలా చూడాలి అని నీ ప్రయత్నం నువ్వు చేసుకోరా నాన్న. నీ గురించి నువ్వు ప్రయత్నం చేసుకో. కాబట్టి ఇంద్రియాణం పృథగ్భావం ఉదయాస్తమయౌ చ యత్ పృథగుత్పద్యమానానాం మత్వా ధీరో న శోచతి అని శృతి. బుద్ధిమంతుడు వేరు వేరు ఇంద్రియాలు పుట్టడం, నశించడం, కలిగి ఉండడం తెలుసుకొని అత్యంత విశుద్ధము, కేవల చిన్మాత్ర స్వరూపము అయినటువంటి ఆత్మ కంటే వేరుగా ఉండుట తెలుసుకొని ఆత్మ నిత్యము అని తెలిసి దుఃఖించడు. ఆత్మ నిత్యమైనటువంటిది, ఆత్మ చిన్మాత్రమైనటువంటిది, ఆత్మ విశుద్ధమైనటువంటిది, ఇంద్రియముల కన్నా వేరైనటువంటిది. ఈ విషయాన్ని తెలిస్తే ఎవ్వరికీ దుఃఖం ఉండదు. ఇంద్రియాలకు పుట్టడం, నశించడం, ఉండటం అనేటువంటి
ఆత్మ కావు. సాక్షి మాత్రమే ఆత్మ. అదే బ్రహ్మం. దాన్ని తెలిస్తే మనం దుఃఖపడవలసినటువంటి పని మరి లేదు. మందశ్చేద్ అక్షధీకర్తృ సమిష్ట్యవ్యక్తరూపత క్రమాద్ విముచ్య మూఢస్వం వీక్ష్యతే సూక్ష్మయా ధియా. ఉపనిషత్తులో 2-3 శ్లోకాల్లో చెప్పినటువంటి విషయాన్ని ఒక్క శ్లోకంలో చెప్తున్నారు. మందశ్చేత్, ఒకవేళ ప్రజ్ఞావంతుడు కాకపోతే, మనం ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ కూడా ఎవరైనా రామసుబ్బారావు గారు మీరు చాలా బాగా చెప్పారండి అని అంటే నవ్వుతూ ఉంటాం పిచ్చి వెధవల్లాగా. నేనేమిడు బాగా చెప్పడం, నాకేం జ్ఞానం ఉన్నది, నేనేమైనా ఆత్మానుభూతి పొందేనా, నాకు ఆత్మ అనుభూతం కాకుండా నేను ఆత్మని కోసం ఎవరికి నేను దర్శింపజేయగలను అని నన్ను నేను సిగ్గుపడాలి. సిగ్గుపడ్డానికి బదులు అదేదో గొప్ప ప్రజ్ఞా విశేషంగా భావిస్తున్నాం. అది కాదండి. మందశ్చేత్, ఒకవేళ ప్రజ్ఞావంతుడు కాకపోతే, అక్ష ఇంద్రియములు, ధీ బుద్ధి, కర్తృ అహంకారము కర్త, సమిష్టి అహంకారం హిరణ్యగర్భ బ్రహ్మ, అవ్యక్త రూపత మాయా అనబడేటువంటి అవ్యక్తం మొదలైనటువంటి రూపాల్లో ఉన్నటువంటి జగత్తును, ఈ రూపాల్లో ఉన్నటువంటి జగత్తును క్రమముగా విముచ్య విడిచిపెట్టి, అంటే ముందు ఇంద్రియాలను విడిచిపెట్టాలి, తర్వాత బుద్ధిని విడిచిపెట్టాలి, తర్వాత అహంకారాన్ని విడిచిపెట్టాలి, తర్వాత సమిష్టి అహంకారాన్ని విడిచిపెట్టాలి, తర్వాత మాయను విడిచిపెట్టాలి. అప్పుడు నీకు బ్రహ్మం తెలుసు. బ్రహ్మం కావాలంటే 2 మార్గాలు మనం కఠోపనిషత్తు చెప్పుకున్నాం. బ్రహ్మం దగ్గర నుంచి మనం వచ్చాం. ఎలా వచ్చాము? బ్రహ్మము మాయ, మాయనే అవ్యక్తము అంటారు. బ్రహ్మము మాయ, దాన్ని అవ్యక్తం అన్నాం. అవ్యక్తం నుంచి హిరణ్యగర్భ బ్రహ్మ, సమిష్టి అయినటువంటి కర్త, సమిష్టి అహంకారం. వాడి దగ్గర నుంచి వ్యష్టి అహంకారం, కర్త నేను అన్నటువంటి వాడు. వాడి దగ్గర నుంచి బుద్ధి, వాడి దగ్గర నుంచి ఇంద్రియాలు వచ్చాయి. వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలండి? మళ్ళీ మనం ఇంద్రియాల్లోని నాశనం చేయాలి, బుద్ధిని నాశనం చేయాలి, కర్తృత్వాన్ని నాశనం చేయాలి, సమిష్టి కర్తృత్వాన్ని నాశనం చేయాలి, మాయని నాశనం చేయాలి. అప్పుడు మన బ్రహ్మం దగ్గరికి వెళ్తాం. అటు నుంచి వచ్చినప్పుడు అలా వచ్చాం కాబట్టి ఇటు నుంచి వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్ళాలి. ఇటు నుంచి బెంగళూరు టికెట్ కొనుక్కున్నాం, బెంగళూరు వెళ్ళాం, మళ్ళీ బెంగళూరు నుంచి విజయనగరం టికెట్ కొనుక్కోవాలి, విజయనగరం వస్తాం. ఇటు నుంచి ఎలా వెళ్ళామో ట్రైన్ స్టేషన్, అటు నుంచి స్టేషన్లు అలాగే వస్తాయి. కాబట్టి మూఢుడు సూక్ష్మయా ధియా, సూక్ష్మమైనటువంటి బుద్ధి చేత స్వం తనను ఆత్మను వీక్షయతే దర్శించుచున్నాడు. ఆత్మని దర్శించాలంటే ఇంతకన్నా సులభమైన మార్గం లేదు. ఒకవేళ మందబుద్ధి అయితే క్రమంగా ఇంద్రియాలను, వాటిని నడిపించేటువంటి బుద్ధిని, దాన్ని ఆవరించి ఉండేటువంటి అహంకారం కర్తని, దాన్ని వ్యాపించేటువంటి సమిష్టి అహంకారం హిరణ్యగర్భుణ్ణి, దానికి కారణమైనటువంటి అవ్యక్త మాయను క్రమంగా దాటి తానే అయినటువంటి ఆత్మను సూక్ష్మ బుద్ధి చేత దర్శిస్తాడు. ఇంద్రియేభ్య పరం మనః మనస్సత్వముత్తమం, మనసః సత్వముత్తమం, సత్వాదధి మహానాత్మ మహతో అవ్యక్తముత్తమం. ఇంద్రియాల కన్నా మనస్సు గొప్పది, సూక్ష్మమైనటువంటిది. మనస్సు కన్నా సత్వము అంటే వ్యష్టి బుద్ధి, వ్యష్టి అహంకారము గొప్పది. వ్యష్టి బుద్ధి కన్నా హిరణ్య గర్భతత్వం అయినటువంటి మహత్తు సమిష్టి బుద్ధి గొప్పది. దానికన్నా అవ్యక్తము మాయ గొప్పది. అయితే ఏమండి, పరమాత్మను మేము చూడాలి అంటే ఏం చెయ్యాలండి? అవ్యక్తాత్వ పరపురుష వ్యాపకో లింగ ఏవచ యజ్ఞాత్వా ముచ్యతే జంతు అమృతత్వం చ గచ్చతి. ఏమండి, అవ్యక్తం కన్నా పరుడైనటువంటి పురుషుడు అన్నింటా వ్యాపించినటువంటి వాడు, మాయ కన్నా అవతలు ఉన్నటువంటి వాడు అన్నిట్లోనే వ్యాపించి ఉన్నవాడు.
అన్నింటికీ కారణమై తెలియటానికి వీలైన హేతువులు లేకపోవటం చేత అలింగుడు. అన్నింటికీ ఆయన కారణం, కానీ తెలియడానికి హేతువులు లేకపోవటం చేత అలింగుడు. ఏ సంసార ధర్మాలు అతనికి అంటావు. జనన మరణశీలి అయినటువంటి మానవుడు అతన్ని తెలిసి అవిద్యా హృదయ గ్రంథుల నుండి బయటపడి అమృతత్వాన్ని పొందుతాడు. అసలు అవిద్య చేత మన హృదయం ముడులు పడిపోయి ఉన్నదండి. ఈ ముళ్ళిప్పుకుంటే ఏదో భట్టహర్షుడు శ్రీహర్ష నైషధీయ చరితం అని ఒక గ్రంథాన్ని రాశాడు సంస్కృతంలో. లోకంలో అది చాలా ప్రసిద్ధమైనటువంటి సంస్కృత గ్రంథం. అక్కడ ఆయన ఏమిటంటాడంటే, గ్రంథి గ్రంథిరిహ క్వచిత్ క్వచిదపి న్యాసి ప్రయత్నాన్మయ ప్రాజ్ఞం మన్యమనా హఠ ధియ అని అంటాడు. అంటే ఒరే, నేను ఇక్కడ ఒక్కొక్క శ్లోకం దగ్గర ముడి వేశానురా, దమ్ముంటే ఇప్పుకోండిరా అంటాడు. శ్రీహర్షుడు పుట్టుక చేతనే పరమ విద్వాంసుడు. అందువలన ఆయన చింతామణి మంత్రం జపించడం చేతను ఆయన నోటెంటి వచ్చేటువంటి మాటలకు అర్థం తెలియడమే కష్టం. మనం ఆ హర్షనైషధంలో ఉన్నటువంటి గ్రంథులు ఇప్పుకోవడం కోసం ప్రయత్నం చేయడం కాదు, లోపల ఉన్నటువంటి హృదయ గ్రంథుల్ని ఇప్పుకుంటే మోక్షం వస్తుంది. హృదయ గ్రంథుల నుంచి బయటపడితే అమృతత్వాన్ని పొందుతాం. బయటనున్న గ్రంథులు మనకెందుకండి? ఏ ముళ్ళు ఎలా ఉంటే మనకెందుకండి? వాక్యాక్ష విషయేషు ఆత్మస్వరూపన్నహి తిష్టతి నివృత్తాక్షో నిరుద్ధేన సూక్ష్మేణ మనసా ఏక్షతే. వాక్యాక్ష విషయేషు, బాహ్యములైనటువంటి ఆత్మస్వరూపం, ఆత్మ నతిష్టతి, ఉండదు. ఆత్మ ఇంద్రియాల యందు ఉండదు. ఇంద్రియ విషయాల్లో ఆత్మ ఉండదు. నివృత్తాక్ష, ఇంద్రియములను అంతర్ముఖము చేసినటువంటి వాడై, నిరుద్ధేన, నిరోధింపబడినటువంటి, సూక్ష్మేణ, సూక్ష్మమైనటువంటి మనస్సుతో ఈక్షతే, చూచుచున్నాడు. ఆత్మని చూడాలంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. ఏమండి, సాధారణమైనటువంటి దోషం జన్మచేత మనకేమిటుంటుందంటే ఇంద్రియాలకి లొంగడం. ఏదో కళ్ళకి మంచి చూడాలని ఉంటుంది, చెవులకి మంచి విషయాలు వినాలని ఉంటుంది, ఏదో నోటంట మంచి మాటలు మాట్లాడాలని ఉంటుంది. ఇది సాధారణంగా ఈ దోషాలు ఉంటాయి. కానీ వీటిని కంట్రోల్ చేసుకోవాలి. ఎంత నువ్వు మాట్లాడకుండా ఉంటే నువ్వు అంత సరైనటువంటి మార్గంలో ఉన్నావు. నువ్వు ఎంత చూడకుండా ఉంటే అంత సరైన మార్గంలో ఉన్నావు. ఎంత వినకుండా ఉంటే అంత సరైన మార్గంలో ఉన్నావు. నువ్వు బ్రహ్మము కానటువంటి విషయమును చూడడం కానీ, వినడం కానీ, మాట్లాడటం కానీ చెయ్యకూడదు. బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మం, బ్రహ్మానుభూతే ముఖ్యము. బాహ్యాలైనటువంటి ఇంద్రియాల వలన ఆత్మ తెలియబడదు. ఇంద్రియాలని అంతర్ముఖం చేసి నిరోధించి సూక్ష్మ దృష్టి కలిగినటువంటి మనస్సుతో ఆత్మను దర్శించాలి. న సందృశే తిష్టతి రూపమస్య న చక్షుషా పశ్యతి కశ్చనైనో హృదా మనీషా మనసాభిక్లుప్తః యయే తద్వితురమృతాస్తే భవంతి. అలింగుడైనటువంటి పరమపురుషుణ్ణి దర్శనం ఎలా సాధ్యమండి? ఎలాగా తెలియడంటే పరమాత్మను ఎలా పొందడం అండి అంటే, పరమపురుషుణ్ణి చూడడానికి కళ్ళతో వీలు కాదయ్యా, ఏ ఇంద్రియాలతోని తెలియబడ్డయ్యా, మనన రూపమైనటువంటి మనస్సు చేత బాగా దర్శించవచ్చు. హృదయంలో బుద్ధి మనీషా రూపము, సంకల్ప వికల్ప రూప మనస్సునకు బుద్ధి ప్రభువు. మనన రూప మనస్సుతో
బాగుగా దర్శించి సంభావించడం చేత ఆత్మ ప్రకాశిస్తుంది. ఆ విధంగా ఈ ప్రత్యేగాత్మను తెలిసినటువంటి వాళ్ళు అమృతులు. మనలోనే ఉన్నటువంటి ఆత్మని మనం దర్శించాలి. ఆచార్యుని యొక్క అనుగ్రహం చేతను, శాస్త్రము యొక్క సంస్కారము చేతను మనస్సును చాలా గట్టిగా పట్టి ఉంచి